హలో గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో కైన్ మాస్టర్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజు నుండి నేను మీకు కైన్ మాస్టర్ గురించి క్లాసెస్ వైజ్గా అయితే చెప్తాను, ట్యూటోరియల్స్ వైజ్గా. సో ఎవరికైతే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా ఎడిటింగ్ నేర్చుకున్న వారికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ వీడియో ఎడిటింగ్ నుండి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ వరకు నేను మీకు పూర్తిగా నేర్పిస్తాను. సో క్లాసెస్ వైజ్గా అయితే ఉంటాయి, డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీకు ఎడిటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ అనేది మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ కైన్ మాస్టర్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి, కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. నేను క్రాక్డ్ వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో ఈ విధంగా నేను ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్ చేశాను, అందుకని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఎంటీగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ అబౌట్ కైన్ మాస్టర్ ఉంది, చూసారా? దీనిపైన ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మీరు వాడుతున్న వెర్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ వాడుతున్నాను. సో మీకు ఒకవేళ ప్రో వెర్షనే కావాలనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే? సో నేను వాడేది 4.11.15 వాడుతున్నాను. సో చాలామంది అడుగుతున్నారు నా మొబైల్ నేమ్ ఏంటని. ఓకేనా గైస్, నా మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 7 ప్రో. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్, సో దీనిపైన ప్రెస్ చేశారనుకోండి, సో మీరు కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకోగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ రన్ అనాలిసిస్ నో ఉంది, చూసారా? దానిపైన ప్రెస్ చేశారనుకోండి, మీ డివైస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సో నా మొబైల్ వచ్చేసి 1440p అంటే ఫుల్ హెచ్డీలో నాకు సరిపోతుంది. ఫుల్ హెచ్డీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో నా మొబైల్ వచ్చేసి మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో లాస్ట్ లిమిట్ వచ్చేసి 2160p అంటే 2K వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రియన్ కోడ్ చూసినట్లయితే లిమిట్ 2K క్లారిటీ వరకు నేను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ మనకి లేయర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లేయర్స్ మన మొబైల్ అనేది ఎన్ని లేయర్స్ సపోర్ట్ చేస్తుందో కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఒకసారి అయితే మీకు ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి రన్ అనాలిసిస్ నో అని టైప్ చేయండి. మీకు కొంత టైం అయితే తీసుకుని దాని తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? బ్యాక్ వచ్చేసినాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎడిటింగ్ గురించి వచ్చేసి డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్. సో గైస్ చూడండి, డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఫోటో క్లిప్ అంటే మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఫోటో కానీ వీడియో కానీ టెక్స్ట్ కానీ ఏది తీసుకున్నా కూడా మీరు డిఫాల్ట్గా 5 సెకండ్స్ 6 సెకండ్ ఇలా మీరు ఏదైనా ఫోటో యాడ్ చేశారనుకోండి, అది ఆటోమేటికల్లీ మీరు ఇక్కడ ఎంచుకున్నటువంటి డ్యూరేషన్ సైజ్లో అది ఆటోమేటికల్ సెట్ అవుతుంది అనమాట. నేను సపోజ్ ఒక 5 సెకండ్స్ ఎంచుకున్నాను, 5 సెకండ్ నేను ఏ ఫోటో తీసుకున్నా ఏ వీడియో తీసుకున్నా కూడా, వీడియో అంటే మనకి డిఫాల్ట్గా వీడియో సైజ్ ఎంత ఉందో అంత వస్తుంది. ఫోటో తీసుకున్నప్పుడు నేను ఏ ఫోటో తీసుకున్నా కూడా 5 సెకండ్స్ వరకే వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ పాన్ అండ్ జూమ్ మోడ్ ఆప్షన్. ఓకేనా? ఇది మనము డిఫాల్ట్గా మీరు ఫిట్ ఇన్ స్క్రీన్లో పెట్టుకుంటా, ఫిల్ స్క్రీన్లో పెట్టుకుంటా, అది మీ ఇష్టం. సో నేను ఫిట్ ఇన్ స్క్రీన్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఏ ఫోటో తీసుకున్నాను ఫిట్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఓకేనా? అండ్ తర్వాత డిఫాల్ట్ డ్యూరేషన్ ఆఫ్ లేయర్స్. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఫొటోస్ కానీ ఇంకా ఏదైనా మీరు టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటారు. ఓకేనా? సో నేను 5 సెకండ్స్ పెట్టుకున్నాను, సరిపోతుంది. అండ్ తర్వాత మీడియా బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్. ఇదేంటంటే మీరు ఫోటోని కానీ వీడియో కానీ మనకి బ్రౌజర్ పైన క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫుల్ స్క్రీన్ అంటే స్క్రీన్ మొత్తం మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అదనమాట ఈ మోడ్ అనేది. తర్వాత ఆడియో బ్రౌజర్ సేమ్ అదే విధంగా ఇది కూడా. ఓకేనా? మీరు ఆడియోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫుల్ స్క్రీన్లో కావాలా, లేదంటే మీకు కైన్ మాస్టర్లోనో ఒక రైట్ సైడ్లో కొంచెంలో ఆ విధంగా అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సార్టింగ్. సో సార్ట్ ప్రాజెక్ట్స్ లిస్ట్, మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు సార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డేట్ వైజ్గా కానీ అండ్ నేమ్ వైజ్గా కానీ ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే? తర్వాత రికార్డెడ్ ఆడియో లొకేషన్ అంటే కైన్ మాస్టర్ నుండి రికార్డ్ చేసుకుంటారు కదా, సో ఓవర్ వాయిస్ ఇవ్వడం కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు కదా, సో అలాంటి రికార్డ్ అయిన
వాయిస్ ఎక్కడ మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు కూడా ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వీడియో కూడా సేమ్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ లొకేషన్. ఇదేంటంటే కైన్మాస్టర్ నుండి ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ ఫొటోస్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఫ్రేమ్ క్యాప్చర్ లొకేషన్. ఓకే. సో డిఫాల్ట్గా ఇవన్నీ కూడా మీరు కైన్మాస్టర్నే పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో మనకి లాస్ట్ ఆప్షన్ అవసరం లేదు. సో ఈ అన్న అయితే మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ప్రెస్ బటన్ కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుండి మీరు పేడ్ చేసి మీరు కైన్మాస్టర్ని కొనుక్కున్నారనుకోండి, అప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే కస్టమ్, అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తాయి. జస్ట్ నేను క్రాక్డ్ వెర్షన్ అండ్ ప్రో వెర్షన్ వాడుతున్నాను కాబట్టి ఓన్లీ నాకు 3 ఎక్స్పెక్టేషన్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు నచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను 16:9 తీసుకున్నాను, ల్యాండ్స్కేప్లో వస్తుందన్నమాట. ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో దీంట్లో మనం 1 by 1 ఏంటో తెలుసుకుందాం. సో గైస్, వీడియో లెంతీగా కాకుండా మీకు క్లాసెస్ వైజ్గానైతే చెప్తాను. సో ఈ వీడియో కింతే గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీకాంత్ టెక్ క్రియేటర్. బాయ్ బాయ్.